జీవితాన్ని దారపోసి 76 సంవత్సరాల వయసులో కూడా రోజుకు 18 గంటల పాటు శ్రమిస్తున్నటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆయన సతీమణైనటువంటి మా తల్లి సమానురాలైన నారా భువనేశ్వరి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజలకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించాలనేటువంటి ఒక ఆలోచనలతో ఈరోజు 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్లకు అందించడం, పేద ప్రజలకు ఒక పూట అన్నం పెట్టి వాళ్ళ కడుపు నింపడం ఎంతో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. 2014లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పేద ప్రజలకు కడుపుకు అన్నం పెట్టి వాళ్ళకు అండగా నిలవాలనేటువంటి ఒక ఆలోచనతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం పెట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏమంటే 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు కాబట్టి అన్నా క్యాంటీన్ ఉండడానికి వీలు లేదు అనేటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు గారి పైన ఉన్నటువంటి ఒక ద్వేషము, చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి కసితో అన్నా క్యాంటీన్ను బంద్ చేసి 5 సంవత్సరాల పాటు అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు అన్నం లేకుండా చేసి వాళ్ళ కడుపు కొట్టినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సుల ద్వారా మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అన్నా క్యాంటీన్ను ప్రారంభించి 5 రూపాయలకే ఉదయం పూట భోజనం టిఫను, అదేవిధంగా 5 రూపాయలకే మధ్యాహ్నం పూట భోజనము, అదే 5 రూపాయలకు రాత్రి భోజనం పెట్టి ఈరోజు పేద ప్రజల కడుపు నింపుతా ఉన్నటువంటి మహానుభావుడు, పేద ప్రజలకు దైవ సమానుడైనటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం బాగుండాలని సకల దేవతల ఆశీస్సులతో ఆయన సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మరింతకాలం జీవించి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించి ఈ రాష్ట్ర ప్రజానికానికి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటుగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తా ఉన్నాను. నా పేరు దరూర్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, అదేవిధంగా మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్.